సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం సిఆర్డీ అథారిటీ 45వ సమావేశం జరగనుంది. రాజధానిలో పనుల ప్రారంభానికి సిఆర్డీ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే 48,000 కోట్ల విలువైన పనులను ఏజెన్సీలు దక్కించుకున్నాయి. అథారిటీ ఆమోదం పొందగానే ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం సిఆర్డీ అథారిటీ 45వ సమావేశం జరగనుంది. రాజధానిలో పనుల ప్రారంభానికి సిఆర్డీ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే 48,000 కోట్ల విలువైన పనులను ఏజెన్సీలు దక్కించుకున్నాయి. అథారిటీ ఆమోదం పొందగానే ఏజెన్సీలతో సిఆర్డీ ఒప్పందాలు చేసుకోనుంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఎటువంటి ఒప్పందాలు చేసుకోనుంది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ రోజు జరిగే సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం ఒక ముఖ్యమైనది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీఏ టెండర్లను పిలిచింది. ఆ టెండర్లు కూడా పెద్ద ఎత్తున పలు అంతర్జాతీయ జాతీయ సంస్థలు కూడా ఈ టెండర్లు దాఖలు చేశాయి. ఇప్పటికే అయితే ఇటీవల శాసన మండలి సభ్యుల ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా ఆ టెండర్లను ఫైనలైజ్ చేయరైతే ఇప్పటికే టెండర్లు ఫైనలైజ్ చేశారు. ఈ టెండర్లు కూడా రేపు ఇప్పటికే ఫైనల్ చేశాక ఈ రోజు జరిగే సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో మటుకు కీలకంగా చర్చించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని ఫైనలైజ్ చేయలేదు. అయితే ఈ రోజు జరిగే సిఆర్డీ అథారిటీ సమావేశం మటుకు ఈ టెండర్లు కూడా ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళ సంస్థలకు కూడా అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది. తదితర అంశాలపైన ఈరోజు జరిగే సమావేశంలో చర్చిస్తారు. దాని తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మంత్రి నారాయణ కూడా ఈ సిఆర్డీఏ సమావేశం సంబంధించి కూడా చర్చించే అంశాలపైన కూడా ఆయన మీడియాకు వివరిస్తారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ టెండర్లు దక్కించుకున్న సంస్థలతో కూడా ప్రభుత్వం సిఆర్డీఏ అగ్రిమెంట్లు చేసుకుంటుంది. దాని తర్వాత కూడా రాజధాని ప్రాంతంలో దాదాపు 30,000-40,000 కోట్ల దాకా పనులు కూడా ఇప్పటికే మొత్తం టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు ఫైనల్ చేసుకున్న సంస్థలు కూడా త్వరలో ఈ మార్చి 12 నుంచి 15 లోపల కూడా రాజధాని ప్రాంతంలో కూడా ఆ నిర్మాణ పనులు కూడా చేపట్టబోతున్నాయి. మొత్తం చూసుకుంటే మటుకు ఇక రాజధాని ప్రాంతంలో ఏదైతే కీలకమైన నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభం చేసేటట్లు కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కూడా సిఆర్డీఏ అన్ని ఏర్పాటు చేసింది. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని ప్రాంతంలో అన్ని నిర్మాణాలకు సంబంధించి కూడా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.